క్యాన్సర్ పేషెంట్లలో అత్యధికులకు ఉండే కామన్ సమస్య డిప్రెషన్. సహజంగానే క్యాన్సర్ వ్యాధి ఉందని తెలిసిన తరువాత నలుగురు ఏమనుకుంటారనేది మొదట ఎదురయ్యే సమస్య. తనతో పాటు ఇంట్లో వాళ్లు కూడా ఇబ్బంది పడుతున్నారని మరో ఆలోచన మరింత బాధిస్తూ ఉంటుంది. ఎందుకు ఈ రకమైన డిప్రెషన్ ఎదురవుతుంది, దీనిని ఎలా అధిగమించాలి అన్న విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇలాంటి డిప్రెషన్ సమస్య నుండి ఎలా అధిగమించవచ్చు అనే విషయాలు తెలుసుకునే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. క్యాన్సర్ వ్యాధి నిర్ధారణైన తరువాత మానసికంగా కుంగిపోవడం సహజం. ఏదైనా విచ్చలవిడి ఆహార ఆచార అలవాట్లు ఉన్నవారితో పోలిస్తే ఎలాంటి అలవాట్లు లేని వారికి ఈ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణైతే మాత్రం వారికి కలిగే వేదన మాటల్లో చెప్పడం కష్టమే. అలాంటి కుంగిపోయిన దశలో క్యాన్సర్ బాధితులకు మొదట ఊరటనిచ్చేది అయినవారు మాత్రమే. ఇది మినహాయిస్తే క్యాన్సర్ బాధితులు మొదటగా వారంతట వారే ధైర్యాన్ని కూడా తీసుకోవాలి. క్యాన్సర్ వలన పెద్దగా ప్రమాదమేమీ ఉండదన్న ధోరణిలోనే ఉండాలి. ఆరంభంలో క్యాన్సర్ లక్షణాలను చూసి ఆందోళన చెందకుండా పరీక్షలన్నీ చేసిన తరువాత వ్యాధి నిర్ధారణ అయ్యేంత వరకు ఎటువంటి సందేహాలను దరిచేరనీయకూడదు. క్యాన్సర్ నిర్ధారణైన తరువాత కూడా అంతే ధైర్యంగా దాన్ని ఎదుర్కోవాలి. అలా కాకుండా డిప్రెషన్లో ఉంటే మాత్రం క్యాన్సర్ కణాలు కొత్త ఉత్సాహంతో మరింత వేగంగా వ్యాప్తి చెందుతాయి. క్యాన్సర్ డిప్రెషన్ నుండి బయటపడడానికి ఉన్న మార్గాల్లో మొట్టమొదటిది కుటుంబం. కేవలం క్యాన్సర్ వ్యాధి విషయంలో మాత్రమే కాదు, ఎటువంటి పరిస్థితుల్లోనైనా కుటుంబమే మనకు ప్రధాన బలం. కష్ట సమయాల్లోనూ క్లిష్ట సందర్భాల్లోనూ కుటుంబం అండగా నిలిస్తే చాలు, ఎలాంటి అడ్డంకులనైనా సునాయాసంగా అధిగమించవచ్చు. కుటుంబం, సన్నిహితులు, శ్రేయోభిలాషులు చిరునవ్వుతో మన చుట్టూ ఉంటే అంతకంటే ధైర్యం మరొకటి ఉండదు. వారే మన భుజం తడితే అంతకంటే భరోసా మరొకటి ఉండదు. ఇక డిప్రెషన్ నుంచి బయటపడడానికి ఉన్న రెండో ముఖ్యమైన మార్గం మానసిక ఆరోగ్యం. అనవసర ఆలోచనలు చేయకుండా మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఒకసారి ట్రీట్మెంట్ మొదలయ్యాక ఖచ్చితంగా పాటించాల్సిన ఆచారం తగినంత ఆహారం, చాలినంత నిద్ర. ఈ అంశాలను జాగ్రత్తగా పాటిస్తూ ఉంటే చాలు, మనసు ప్రశాంతంగా ఉంటుంది. రోజు ఈ నియమాలను పాటిస్తూ ఎప్పటికప్పుడు వైద్యులతో సంప్రదింపులు చేస్తూ ఉంటే క్యాన్సర్ నుండి వేగంగా కోలుకునే అవకాశం ఉంటుంది. వీలైతే వీటితో పాటు ధ్యానం, ప్రాణాయామం చేస్తూ ఉంటే మానసికంగా మరింత ఆరోగ్యంగా ఉంటాము. ఒక పక్క ట్రీట్మెంట్ కొనసాగిస్తూనే మరోపక్క మానసికంగా దృఢంగా ఉంటే క్యాన్సర్ కణాలు తోక ముడుచుకుని తొందరగా నిర్వీర్యమవుతాయి. చివరిగా మన భుజం మీద చెయ్యి వేసి మనలను ఎప్పుడూ ధైర్యపరిచే స్నేహితులు, ఆనందపరిచే సన్నిహితులు మనతో ఉంటే క్యాన్సర్ మాత్రమే కాదు, ఎంతటి యుద్ధాన్నైనా జయించవచ్చు. చూశారు కదండి, డిప్రెషన్ సమస్య నుండి బయటపడడానికి ఇవి కొన్ని మార్గాలు మాత్రమే. మనసును ఆహ్లాదంగా ఉంచుకుంటూ ఉంటే డిప్రెషన్తో పాటు క్యాన్సర్ పై కూడా సునాయాసంగా విజయం సాధించవచ్చు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అవసరంలో ఉన్నవారికి షేర్ చేయండి. ఇంకా ఏవైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలపగలరు.